రాజ్య వాసుల క్షేమమును కలుగజేయువాడు. తన బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. శోధనను సహిస్తున్నావా? అవమానాలను ఎదుర్కొంటున్నావా? యోబు లాంటి ఆటంకాలు నీ ముందున్నాయా? యోబులాగా అభిమానించబడ్డ వారు కూడా ఎవరు లేరు. యోబుకు వచ్చిన శ్రమలో యోబులా అభిమానించబడిన వారు లేరు. యోబుకు వచ్చిన సాతాను శోధన, యోబును చూసే సాతాను బారిపోయింది. చప్పట్లు కొట్టి ప్రభునామని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యోబుని సాతాను శోధించింది, కానీ యోబును వదిలిపెట్టి పారిపోయింది. యోబుని సాతాను ముప్పతిప్పలు పెట్టింది, యోబును వదిలిపెట్టి తల్లడిల్లిపోయింది. నా వల్ల కాదు యోబుని శోధించడం, నా వల్ల కాదు యోబుని అవమానించడం, నా వల్ల కాదు యోబుని ఇబ్బంది పెట్టడం అని శోధించి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అసాధ్యమైంది దేవాది దేవుడికి ఏమీ లేదు. సమస్తము సాధ్యపరచగలిగిన వాడు. నువ్వు ఎదుర్కొనే శోధన, నువ్వు పడే అవమానం, నువ్వు పడే నిందలు, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో నా ప్రభు నిన్ను నిలబెట్టగలిగిన వాడు. నా ప్రభు నీ చేయి విడవని వాడు. నమ్ముట నీ వలనైతే నమ్మవాడికి సమస్తము సాధ్యం. కొడదాం చప్పట్లు కొట్టి ప్రభు నామని కనపరుద్దాం. ఏ స్థితికైనా చాలిన వాడు, ఏ స్థితికైనా నీ చేయి విడవని వాడు, ఏ స్థితికైనా నిన్ను మరువని వాడు. నిలబడగలిగిన ధైర్యం నీకుంటే, శ్రమలో నువ్వు తట్టుకోగలిగిన ధైర్యం ఉంటే, యేసుతో నువ్వు రెడీగా ఉంటే, ఆయనతో నువ్వు సిద్ధంగా ఉంటే ఏమీ చేయవు, నిన్నేమీ చేయవు. నాకు తెలియకుండా నీ తల వెంట్రుక ఒక్కటైనా రాలిపోదని ప్రభు అంటారు లోక సువార్తలో. నాకు తెలియకుండా నీ తల వెంట్రుక ఒక్కటైనా నువ్వు రాలిపోదు. భయపడకు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని సెలవిస్తున్న దేవుడికి మరొకసారి చప్పట్లు కొట్టి మహిమ పరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన.